సో SSMB 29 నుండి ప్రియాంక చోప్రా గారి పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు, ఎలా అనిపించింది మీకు అది? మందాగిని పోస్టర్ అండి బాగుంది, చాలా బాగా అనిపించింది, చూసాము. ఏదో ఎక్స్పెక్టేషన్ ఒక్కసారి ఒక పోస్టర్ ఒకరు వదులుతున్నారు. ఆ చైర్ మీద కూర్చొని పోస్టర్ వదిలేరు ఆయన ఇంతకు ముందు. అదేదో మన నాగార్జున గారి మూవీ చూసినట్టుంది. అంటే పోస్టర్ లో ఆవిడ చీర కట్టులో హీల్స్ మీద పిస్టల్ పట్టుకుని ఉంది, ఎలా అనిపించింది? ఏదో ఫైట్ సీక్వెన్స్ లో పోస్టర్ అనుకుంటాంది, పర్లేదు బాగా అనిపించింది. కానీ చీర కాకుండా మంచి షార్ట్స్ మిడ్ చేస్తే బాగుంది. అంటే అది కామన్ కదా ప్రతి మూవీలో, అలా ఏజెంట్ టైప్ లో ఉండబోతుంది. మరి ఇందులో చీర కట్టుకొని ట్రెడిషనల్ గా ఉంది కదా? ట్రెడిషనల్ గా ఉంది, ఏదో కొత్తగా ఉన్నట్టుంది. అది చూడాలి. సినిమా వచ్చేంత వరకు మనం రాజమౌళి గారిని ఎక్స్పెక్ట్ చేయలేం, మన ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు ఉంటుంది ఆయన. మరి మూవీ టైటిల్ గురించి ఏమనుకుంటున్నారు? గ్లోబ్ ట్రాటర్ ఉండబోతుంది అంటారు, మరి తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అంటారా? తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది కానీ మనం ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. తెలుగు చెప్పలేం, ఆయన భారీ ఎక్స్పెక్టేషన్ కాబట్టి మించి ఉంటది, అంతకు మించి ఉంటది. మరి మహేష్ బాబు కెరియర్ లో మరి ఇది బెస్ట్ మూవీ. మహేష్ బాబు కెరీర్ లో ద బిగ్గెస్ట్ మూవీ అండి. ఆయన కెరీర్ లో సినిమా అయితే తీయలేరు అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఉన్న SS రాజమౌళి కాబట్టి దాని 100% ఆయన కెరీర్ లో సినిమా రాదు, ఆయన తీయలేడు వేరే డైరెక్టర్ అయితే. మరి ఈ మూవీలో రియల్ లయన్ తో ఒక సీన్ ఉండబోతుంది అంటారు, మరి రియల్ లయన్ తో చేసి ఉంటారు అనుకుంటున్నారా మీరు? రియల్ లయన్ లో అయితే చేయరు, ఎందుకంటే రాజమౌళి అంటే VFX అంటే రాజమౌళి. అంటే తెలుగు ఫిలిం VFX పర్చేస్ చేసిన రాజమౌళి, ఆయన ద్వారా నాకు తెలిసి రియల్ లైన్ అయితే ఉండదు, మొత్తం ఫేక్. సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ పర్లేదండి, ఓకే అనిపించింది. శృతి హాసన్ గారు పాడారు కదా, అదే ఓకే అనిపించింది, హాయ్ లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుందండి, కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుంది. కాపీ లేదు, జనరల్ పాట ప్రతిసారి కాపీ కొట్టి అనిపిస్తాయి, కాపీ అయితే కొట్టరు అంతే. అంటే కలెక్షన్ పరంగా బాహుబలి, పుష్ప లాంటి మూవీస్ ని క్రాస్ చేస్తుంది, 100% క్రాస్ చేస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారి ఆయన కలెక్షన్స్ ఆయన క్రాస్ చేయగలుగుతారు, వేరే డైరెక్టర్ క్రాస్ చేయలేరు. 100% క్రాస్ చేస్తారు. థ్యాంక్ యూ. 37 కోట్లు, 1 లక్ష కోట్లు టార్గెట్ అయిపోద్ది సినిమాని. ఖచ్చితంగా అందరూ చూడండి థియేటర్ లో. సినిమా ఇంకొక 1 year లోపల రాబోతుంది అనుకుంటా. ఓకే, కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం అదిరిపోతే. లుక్కులు చూస్తుంటే మాత్రం ఇంక చెప్పాలి, అసలు కింద మీద ఊపేస్తుంది, షేక్ అయిపోతుంది అందరికి. ఆ లుక్కులు ఎడారి ఏందో అది ఏం అర్థం కావట్లేదు. అంటే జనాలు అందరికి ఏంటంటే వీళ్ళకెళ్ళి క్రియేట్ చేసుకుంటారు అనమాట, ఏమని అది ఆ స్టోరీ ఇట్టని. కానీ అక్కడ చూస్తే ఇంకో రకంగా. కాబట్టి ఏంటంటే సినిమా అనేది మన అంచనాలకు చిక్కదది, మన మైండ్ కి అంచనా చిక్కదు అనమాట. కాబట్టి అవును, ఎల్లో కలర్ చేస్తుంది, ఏదో గన్న కాలుస్తుంది, గన్నలు కత్తులు, అబ్బాయి ఏందో అర్థమే కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అక్కడ అర్థం కావట్లే. అదే కదా ఇక్కడ మొత్తం అర్థమైపోతే మనం దేని పోతాం థియేటర్కి. కాబట్టి ఏమందంటే ప్రియాంక చోప్రా ఏం చేస్తుంది, ఎవరిని కాలుస్తుంది, ఎవరిని చంపుతుంది, ఎవరితో రొమాన్స్ చేస్తుంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఆ సినిమా చూడాల్సిందే. ఏంటి మన వల్ల కాదు, మనం అనుకున్నామంటే మనం క్రియేట్ చేసుకుంటే మనం అది ఒక రకంగా అనుకుంటే ఇంకో రకంగా అయిపోద్ది. కాబట్టి సినిమా అందరూ చూడండి, ఆదరించండి, ఆడించండి, అభిమానించండి. అయితే అంటే చాలా మంది ఏమంటున్నారంటే మహేష్ బాబు గారు రియల్ యానిమల్స్ తోని షూట్ చేస్తున్నారు రాజమౌళి గారు అని చెప్తున్నారు. అవునవును, అదే రియల్ గా సింహం నడుచుకుంటూ కరెక్ట్ చెప్పి అది కరెక్టే అంటారా, నిజమే అంటారా? మహేష్ బాబు సింహాన్ని పులుల్ని చంపేస్తాడు, అంతే వేటాడేస్తాడు, అంతే ఇట్ని అన్నాడు. ఏమని ప్రతి ఓడు పులులు సింహాలు ఏనుగులని ఎలప వచ్చేస్తుందని చెప్పి, అంటే జంతువులు వేటాడేస్తాడు ఆయన ఎక్కడైనా కూడా. లేకపోతే రియల్ గా ఎలా చేస్తాడు నువ్వే చూసుకోవాలంటే. రియల్ గా ఎవరైనా పెట్టి చేస్తాడా? ఎవరైనా చేస్తారు రియల్ గా. కాబట్టి రియల్ గా చేస్తాడంటే ఏమర్థం? ఆయన ఒక రియల్ హీరో, ఆయన ఒక రియాలిటీకి హీరో, ఆయన రియాలిటీలో బతికే హీరో, ఆయన రియాలిటీగా ఉండే హీరో. ఆయనే అన్నిటి మించి ఆల్ టైమ్ రియాలిటీ హీరో మహేష్ బాబు. నువ్వే కదా అన్నావు, నువ్వేమన్నావు ఇప్పుడు? మహేష్ బాబు పులుల్ని సింహాల్ని చంపేస్తున్నాడు, వేటాడేస్తున్నాడు అన్నావు. అవునే చెప్పిన. అదే దాంతోనే ఎవడైనా చేయగలుగుతాడా? చెప్పండి మీరే. ఎవడైనా కదా పులిని సింహాన్ని తీసుకొచ్చి దాంతో చేస్తారా? దానికి ఏదో ట్రైనింగ్ ఇచ్చో లేదా కోళ్ళ పీకేసో ఇంకేదైనా ఆడిస్తారు. ఏమన్నా అడుగుతాను, మహేష్ బాబు పులిని సింహాల్ని ఆడిచ్చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి అదే ఓకే, ఏదైనా పర్లే, ఆడియన్స్ని అలాగే చేయని హ్యాపీ. ఏది చేసినా కూడా ఏముంది, సినిమా చూడాలంతే. కాబట్టి మహేష్ బాబు ఖచ్చితంగా రియాలిటీకి చేశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. అందరూ చూడాల్సిందే. మందాకిని అది మళ్ళీ ఆడదు ఇప్పుడు తీసి ఓన్లీ మహేష్ బాబు సినిమా మాత్రమే. రాజమౌళి, నేను రాజమౌళి పెద్ద ఫ్యాన్ నేను. అవునండి, బిట్వీన్ ఏజ్ ఉన్న వాళ్ళు రావాలి, ఎందుకంటే వాళ్ళు అవునవును ఆ స్ట్రెంత్ వాళ్ళైతే తట్టుకుంటారు. ఆ పబ్లిక్ ఉన్నటువంటి ఆ స్ట్రెంత్ ను అక్కడ ఉన్నటువంటి ఆ మూమెంట్ ను వాళ్ళు తట్టుకుంటారు. ఎల్లైనా సరే వాళ్ళు వెళ్ళిపోతారని. ఐ మీన్
డిస్పాచ్ అవుతారు. సో వీళ్ళు ఏజ్ బార్ అయినా 60 years 7 years 70 years దాటిన వాళ్ళు ఏమవుతారంటే అక్కడ అనేటువంటి ఆ వేడి వల్ల కానీ ఏదన్నా పబ్లిక్లో రష్ వల్ల కానీ ఏదన్నా అవ్వచ్చేమని. సో ఇంకా 18 ఏళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు. సో ఆ స్ట్రెంగ్త్ను ఆ కెపాసిటీని తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు పెట్టింటారు. సో వెళ్ళే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను జాగ్రత్త అండి. ఎందుకంటే పబ్లిక్ ఈవెంట్స్లో బాగా జరుగుతున్నవి మధ్య ఏంటంటే తొక్కిసలాటలు ఎక్కువ జరుగుతున్నాయి. సో అవి జరగకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటా అవి జరగకూడదని. నేను అదే అండి ఇంతకుముందు ఒకసారి నాకు చెప్పాను. ఏం చెప్పానంటే ఫ్యాన్స్కి ఇబ్బంది అనేదే చెప్పాను. ఇప్పుడు ఆర్ట్స్ ఫార్ ద్వారా వదలడం అనేది అవును కమర్షియల్ మైండ్ ఇప్పుడు తప్పదండి. ఇప్పుడు రాను ఏంటంటే తొక్కిసలాట ఎక్కువైపోయింది. పబ్లిక్ రష్ ఎక్కువ వస్తారు. అది కాక వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫస్ట్ టైం. సో రెండో సినిమా అయితే ఏదో సర్లే అంటే మీడియా వాళ్ళకున్న ఈజీగా చూడడానికి బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఈవెంట్ ఓన్లీ జియో స్టార్ కి రైట్స్ అన్ని అమ్మడం జరుగుతుంది. అవునండి చూడాలన్నా మనం పే చేసి చూడాల్సి వస్తుంది. ఇప్పుడు కమర్షియల్ గా రాజమౌళి గారు చాలా ఇప్పుడే కాదండి బాహుబలి స్టార్ట్ అయిన నుంచి కమర్షియల్ గా వెళ్ళిపోయారు. ఒక రేంజ్ లో ఒక ఈవెంట్ లో పెట్టాలి. ఇప్పుడు మీడియాలోకి ఎన్టీవీ కానీ TV9 కానీ లేదా ఇంకా మిగతా టీవీలకు కానీ TV5 కానీ సంథింగ్ మిగతా ఛానళ్ళకి కానీ ఇవ్వకపోవడం అనేది దారుణం. ఎవరికో ఆర్ట్స్ ఫార్వర్గా అమ్మడం వల్ల ఏమొస్తా అంటే డబ్బుల కోసం. అతను ఇప్పుడు రాజమౌళి కాంబినేషన్ సినిమా హెవీ బడ్జెట్. ఆ బడ్జెట్ తట్టుకోవడానికి కొన్ని కమర్షియల్ మైండ్ల థాట్లు వస్తుంటాయండి. ఆ కమర్షియల్ మైండ్ థాట్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మనం ఏం చేయలేము. ఒక పబ్లిక్ గా ఒక ఫ్యాన్ గా లేకపోతే ఒక సినిమా అభిమానిగా చూస్తూ ఉండిపోవాలి అంతే. చిరంజీవి ఏమంటండి హాలీవుడ్ బాలీవుడ్ 3 కలుపుకొని హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ లేదా ఇప్పుడు మన మల్లీవుడ్ ఉన్నాడు కదా పృథ్వీరాజ్ కుమార్. సో అక్కడి నుంచి వాళ్ళ సంబంధించిన మోహన్లాల్ రావచ్చు, చిరంజీవి రావచ్చు, హాలీవుడ్ నుంచి పెద్ద డైరెక్టర్ రావచ్చు. సో ఇన్క్లూడింగ్ ఆల్ రావచ్చు. ఎందుకంటే ఇన్క్లూడింగ్ ఆల్ టాలీవుడ్స్ అదే హుడ్స్ ఎందుకు రావాలంటే ఇది హై రేంజ్ బడ్జెట్. మన తెలుగులో కానీ మన ఇండియాలో కానీ 1500 కోట్లు అన్నాడు ఖర్చు. సో రావచ్చు పెద్దలు రావచ్చు. ఇప్పుడు తలకాయ నొప్పి అంటే ఎవరైనా సరే ఈవెంట్ పాసిబిలిటీ చేసేటప్పుడు పోలీసు బందోబస్తు ఉంటుంది కదండి. సో సెక్యూరిటీ ఇవ్వాలి. సెక్యూరిటీ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? ఎవరిది గవర్నమెంట్ ఉంది వాళ్ళకే చెప్పుకోవాలి. అది సీఎం రేవంత్ రెడ్డి అని కాదు, మిగతా వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి చెప్పుకోవాలి. అది బాధ్యతగా స్వీకరించాలి అంతే.